ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ కేసులో న్యాయస్థానం వెల్లడించిన తీర్పు పట్ల ధన్వంతరి బాధితులు ఫోరం హర్షం వ్యక్తం చేశారు. అందుకు సహకరించిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫోరం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బాధితులతో కలిసి మాట్లాడుతూ ధన్వంతరి సంస్థ అధినేత కమలాకర్ శర్మ 1500 మంది బాధితుల నుండి అధిక వడ్డీలు ఆశ చూపి కోట్లలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. సిసిఎస్ పోలీసులకు తాము ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు కమలాకర్ శర్మ ఆస్తులన్నీ అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని నాంపల్లి న్యాయస్థానం తీర్పు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇటువంటి వైట్ కలర్ కేసులలో బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలంటే సిసిఎస్ పోలీసులకు స్వయం ప్రతిపత్తి అధికారాలు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని గిరిప్రసాద్ శర్మ కోరారు. అది చివరికి పూర్తిగా కొలాప్స్ అయిపోయి బండారం బయటపడేదాకా కూడా ఈ విషయంలో ఇన్వెస్టర్లకు అనేది ఆ షాక్ గురి అవ్వకుండా ఉండలేదు జనాలు. ఆ తర్వాత సందర్భంలో ఏమైంది అంటే ఇంట్రెస్ట్లో పేర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏడాదిలో టోటల్గా ఎంత కలెక్షన్ అయింది గాను వాళ్ళ లెక్క ప్రకారం 100 కోట్లలో 15 కోట్ల వరకు వడ్డీలు చెల్లించాము. వాళ్ళు వడ్డీ చెల్లిస్తున్నారు. ఎందుకంటే వడ్డీగా నోటితో మాట్లాడితే వేరు, ఇటువంటి కూడా ఇచ్చారు. మళ్ళీ మీ చేతుల్లో అంతా ధన్వంతరి ఫౌండేషన్ కేసులు అయిన తర్వాత నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే దానిలో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో సంస్థలు ఆ కేసులన్నింటినీ కూడా వాళ్ళ పైన వేసుకొని ఇటు డీసీపీ శ్వేతారెడ్డి మేడం గారు తర్వాత వీళ్ళ యొక్క మొత్తం గుట్టును బయటపెట్టి ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా గత 2 దశాబ్దాలుగా జరిగిన మోసాలకు ఎట్టకేలకు ముగింపు పలికింది నాంపల్లి ఎంఎస్ఏ కోర్టు. ఎంఎస్జే కోర్టులో ఉత్తర్వుల మేరకు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ద్వారా పందంగి కమలాకర్ శర్మ అనే ఒక నిందితుడు చేసిన మోసాలకు అడ్డుకట్ట వేస్తూ సిసిఎస్ ద్వారా కేసు నమోదైంది. కాబట్టి ఆ తర్వాత సిసిఎస్లో కూడా ఎన్నో కేసులు ఉండగా ఈ యొక్క ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చేసిన మోసాన్ని ఎండగడుతూ నాంపల్లి ఎంఎస్జే కోర్టు తుది తీర్పులు వెలువడించింది. అందులో భాగంగానే జీవో ప్రకారం గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ జీవో ప్రకారం ధన్వంతరికి సంబంధించిన అన్ని ఆస్తులు కూడా ఆల్రెడీ ఇప్పటికే జప్తు చేశారు. ఆ ఆస్తులను వేలం ద్వారా అన్ని విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు. అందు గురించి సిసిఎస్ వాళ్ళు దాదాపుగా అహర్నిశలు కష్టపడి కేవలం 1.5 ఇయర్లోనే ఇంత పెద్ద అతిపెద్దది భారతదేశంలోనే అతిపెద్ద క్రైమ్ ఇది, వైట్ కాలర్ అఫెన్స్. దీనికి వాళ్ళు న్యాయం చేకూర్చారని బాధితులందరి తరఫున ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం తరఫున కూడా మేము డీసీపీ శ్వేతారెడ్డి గారికి, ఏసీపీ ఆదినారాయణ గారికి, అట్లనే హెడ్ కానిస్టేబుల్ అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే వైట్ కాలర్ అఫెన్స్ అనేది ఇవాళ దేశంలో చాలా ముదిరిపోయిన కేసులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటి విషయంలో ఈ సిసిఎస్కు అటానమస్ పవర్లు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాము. భవిష్యత్తులో ఖచ్చితంగా సిసిఎస్కి ఎప్పుడైతే అటానమస్ పవర్లు ఇస్తుందో ఈ కేసులన్నీ కూడా తొందరగా అయిపోయే రకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది, సిసిఎస్కి అటానమస్ పవర్లు ఇవ్వండి. ఎన్నో వైట్ కాలర్ అఫెన్సెస్ ఉన్నాయి, అన్నీ కూడా తొందరగా వాళ్ళని దోషులపైన చర్యలు తీసుకొని వాళ్ళ హైకోర్టులో డైరెక్షన్లు తెచ్చుకొని ఈ సమయం జాప్యం చేయకుండా అటానమస్ పవర్లు ఇవ్వాలని డీసీపీ శ్వేతారెడ్డి గారికి మరియు డీజీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.